మనిషి ఎప్పుడు పూర్తి ముక్కుసూటిగా ఉండరాదు. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే, వంగిపోయే దర్భలు కాదు. విద్య లేనివాడి బ్రతుకు ఎందుకు పనికిరాని కుక్కతోక వంటిది. వెనుక చివరిలో మూసుకోవడానికి పనికిరాదు, ముందు ఏగలు తోరుకోవడానికి పనికిరాదు. భగవంతుడు విగ్రహాల్లో ఉండడు. మీ భావాలే భగవత్ స్వరూపం, మీ మనసే దేవాలయం. మన మీద మనకుండే నమ్మకం శత్రువును కూడా భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. ఏది చేయాలో ముందు నిశ్చయించుకున్న తర్వాత ఆ పని ప్రారంభించాలి. పని ప్రారంభించిన తర్వాత మధ్యలో తెగతింపు లేని ఆలోచన చేయకూడదు. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది. డబ్బు లేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది. ఓడిపోయిన రాజును ప్రజలు విసర్జిస్తారు. పళ్ళు ఇవ్వని చెట్టును పక్షులు విసర్జిస్తాయి. ఈ ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకు మనకు విలువ ఉంటుంది. ఈ ప్రపంచంలో రెండు ప్రబలమైన తిరుగులేని శక్తులు. ఒకటి యువశక్తి, రెండోది ఆడదాని అందం. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ప్రపంచంలో నీకు శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే నీకు మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది. మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు కానీ పుట్టుకతో కాదు.